అండి. ఈరోజు బ్లౌజ్ బ్యాక్ నెక్ చూపించేస్తాను. దీనికి 3 ఇంచెస్ నెక్, షోల్డర్ తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి డౌన్ వచ్చేసి బోట్ నెక్‌కి 3 ½ ఒక నెక్ మార్కింగ్ చేసుకుందాం. ఇలా 3 ½ మార్కింగ్ చేసుకున్న తర్వాత బాక్స్ షేప్‌లో ఇక్కడ నుంచి మనకి 1 ఇంచ్‌కి ఇలా మార్కింగ్ చేసుకోవాలండి రౌండ్ నెక్‌ని. ఇలా రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేశాను. స్కాలప్స్ తీసుకునే ముందు మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది వదులుకోవాలండి. ఇక్కడ నెక్ అనేది ఫ్రీగా అలా ఉండిపోతుంది. ఇక్కడ ఏం కటింగ్ చేయం, బందులు ఏమి ఉండవు. సింపుల్‌గా అలా ప్లెయిన్‌గా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం కిందకి బాక్స్ షేప్ డ్రా చేసుకొని 1/2 ఇంచ్‌కి అనేది రౌండ్ తీసేసుకొని ఇలా స్కాలప్స్ అనేవి ఒక మూత యూజ్ చేసి స్కాలప్స్ అనేవి డ్రా చేసుకోవాలండి. ఈ స్కాలప్స్ అనేవి స్టిచ్ చేసుకొని రివర్స్ చేసేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ అంతా ఇలా కనిపిస్తుంది కదా! ఇలా డిజైన్ వచ్చేసిన తర్వాత ఈ మధ్యలో ఉన్న దానికి ఒక పట్టు క్లాత్ తీసేసుకొని దానికి కూడా లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి. ఈ పట్టు క్లాత్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకోవాలండి. ఇలా మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బ్లౌజ్‌ని ఇలా దీనిపైన అటు ఇటు పెట్టుకొని మనం ఇక్కడ అక్కడ స్టిచ్ చేసుకుంటే అంతేనండి. నెక్ అయితే రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.